ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి మేనిఫెస్టో. ఒక రకంగా ఆమె చీఫ్ కాబట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె బాస్ కాబట్టి ఎలా ఉండబోతుంది షర్మిల గారి మేనిఫెస్టో అనేది. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే అందరికీ తెలిసిందే, బెంగళూరులో చూశారు, తెలంగాణలో చూశారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఉండబోతుందా? అదే ఉచిత బస్సు, అదే గ్యాస్ సబ్సిడీ, అలాగే ఇంటింటికి, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో పూర్తిగా రేవంత్ రెడ్డి గారు అయితే చేయలేకపోయారు, కానీ ఇంకా దశల వారీగా విడతల వారీగా చేస్తామని చెప్పారు. ఆ రుణమాఫీ లాంటిది, ఆ 2 లక్షలు ఇక్కడ కూడా అదే రుణమాఫీ. ఇవన్నీ అంటే యాజ్ టీజ్గా కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏదైతే మేజర్ పథకాలు చేసిందో అవి కూడా ఈమె చెప్తారా అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అవన్నీ తన ఖాతాలో వేసేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 పేరుతో ముందే ప్రకటించేశారు ఆ పథకాలన్నీ. ఉచిత బస్సు ఆయన ప్రకటించేశారు, గ్యాస్ గురించి ప్రకటించారు, ఇంకా ఎక్కువే ప్రకటించారు. ఆయన ఇంకా అక్కడ ప్రతి మహిళకు, ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటిన వరకు స్కూటీ ఇస్తారని చెప్పారట. దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 1800 ఇస్తారని చెప్పారు, 1500 ఇస్తారని చెప్పారు 18 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు. సో అటువంటి పథకాలే కనుక అనౌన్స్ చేస్తే మేనిఫెస్టోలో కొత్తదనం ఏముండదు షర్మిల గారు. ఇప్పుడు షర్మిల గారు అటు అధికారంలో ఉన్న వైసీపీకి ధీటుగా, ఇటు ప్రతిపక్షాలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అక్కడ తెలంగాణలో 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళందరికీ ఉచిత విద్యుత్తు, అసలు మీరు బిల్లు కట్టక్కర్లేదు, సోనియమ్మ కడుతుంది అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు మరి అక్కడ సోనియమ్మ కడుతుందో, రేపొద్దున ఇక్కడ షర్మిలమ్మ కడుతుందో, ఇంకో అమ్మ కడుతుందో, ఎటువంటి పథకాలు మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది షర్మిల గారిది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సార్.